భద్రతలు మొత్తం క్షీణించిపోయినాయి. అంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకులందరూ గుండాలైపోయి మరి ఎమ్మెల్యేల మీదనే పడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుందని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎమ్మెల్యేల మీద పడ్డారు? వాళ్లకు భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకెవరు కూడా ఏం మాట్లాడాలనే ఉద్దేశం. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండని? కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కాపాడాలి. మరి అరికెలపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయన మెడలో కాన్వాయ్ వేసుకున్నాడు. అన్నీ జరిగినాయి. ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన తీర్పు, వీళ్ళ మీద 4 వారాల లోపల చర్య తీసుకోవాలి, లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటారంటే ఆయన అరికెలపూడి గాంధీ భయభ్రాంతులకు గురై నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను ఆపోజిషన్లో కాంగ్రెస్లో చేరలేదు, ఆపోజిషన్లో ఉన్నా అని చెప్పేసి మాట్లాడితే అది తప్పని నిరూపించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి మీద ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన అరికెలపూడి గాంధీ ద్వారా ఆయన ఇంటి నుంచి ఎస్కాట్ ఇచ్చి జనాలను తీసుకొని వచ్చేసి మన కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా మనం స్వాగతిస్తున్నాం, అందరం కలిసి ఉన్నాం. రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగు వాళ్ళమంతా ఒకటే అని మేము టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళు చేసిన చర్యల మూలంగా మాట్లాడవలసి వస్తుంది. మీరు ఆంధ్రాకి వెళ్ళి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము అనుకుంటే మీరు ఉంటారా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడవై, ఇప్పటికే మీ కాలం చెల్లిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని, ఇంట్లో ఉన్న కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఆయననేమో ఎస్కాట్ ఇచ్చి తీసుకొని వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ప్రేక్షకుల్లాగా చూస్తారు. మా పార్టీ కూడా అన్ని గమనిస్తుంది, మా కేసీఆర్ గారు గమనిస్తున్నారు, హరీష్ రావు గారు గమనిస్తున్నారు, కేటీఆర్ గారు గమనిస్తున్నారు. మీరు తీరు మార్చుకోకపోతే పోలీసులు పైన కూడా రేపటికి ఎప్పటికీ ఒకటి తీరు ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు కాకపోయినా రేపటికి మారిపోతుంది. మారిపోయినప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్ధంగా ఈ ఎవరైతే దోషులు ఉన్నారో ఇంక్లూడింగ్ అరికెలపూడి గాంధీ గారిని కూడా వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తున్నా. మరి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా కౌశిక్ రెడ్డి గారికి కూడా అండదండంగా ఉంటారని చెప్పి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.